దర్వాజాలోని స్వర్గీయులైన శ్రీ మహేష్ గౌడ్ నివాసం నందు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ట్రస్ట్ సభ్య కార్యదర్శి జి అరవింద్ కుమార్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి అరవింద్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో 2026-27 బోనాల ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం దేవాదాయ శాఖకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఎన్నో దశాబ్దాలుగా స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రజల నుండి విరాళాలు, ఆలయ హుండీ ఆదాయం ద్వారా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ నిధులను వినియోగించకుండా స్థానిక ప్రజల నుంచే విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తుండడం విచారకరం. ఈ విధంగా కొనసాగితే బోనాల ఉత్సవాలను గత సాంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహించడం కష్టతరమవుతుంది. దీనివల్ల ఆలయ ప్రతిష్టకే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ వెంటనే 25 లక్షలు విడుదల చేయాలని, అలాగే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ బోనాల సాంప్రదాయాలను యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిమాండ్ అంటారా, మా కోరిక అంటారా, ఒకటే. ఈ పూజా విధానంలో ఏ కొసరు అయినా మిగిలిన ఈ లాల్ దర్వాజా ప్రజలు ఎవరు ఊరుకోరు. అన్నీ కూడా సక్రమంగా ఏదైతే ఈ 100 సంవత్సరాల ఏదైతే ట్రెడిషన్ ఉందో అది ఖచ్చితంగా అది నిర్వహిస్తూ అన్నీ నిర్వహించాలా అని మేము వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళకి సహకరిస్తాం. ఇది ఏదైతే వీళ్ళు డబ్బులు మా దగ్గర లేవు, ఇక్కడనే చందా చేస్తామంటున్నారు, అది చాలా తప్పు. అది అట్లా కాదు. వాళ్ళు ప్రొవిజన్ తోటి వాళ్ళ గవర్నమెంట్ని ఒప్పించి వాళ్ళు డబ్బులు పెట్టిరా అమ్మవారి ఉత్సవాలు గ్రాండ్గా చేయాలి. మేము ఇన్ని ఏళ్ళ సంది ఏ విధంగా చేసినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు మా ఆకర్షణతోటి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విజ్ఞప్తి మట్టుకే చేస్తాం. రాబోయే రోజుల్లో 1, 2, 3 రోజుల్లో చేంజ్ లేకుంటే డెఫినెట్గా మళ్ళీ మీ ముందు వస్తాం, వాళ్ళను నిలదీస్తాం, ఎండగడతాం. ఎందుకంటే ఇది మన అందరి ఉత్సవం. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్సవం. ఎన్ని సంవత్సరాల సంది చేసినాం. డెఫినెట్గా మాకు అడిగే హక్కు ఉంటుంది. డెఫినెట్గా అడుగుతాం. మీరందరూ కూడా దాన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం. సో దాంతోపాటు మా దేవాలయం సంబంధించినటువంటి లెక్కల విషయం గత 10 సంవత్సరాల సంది మాకు లెక్క సరిగ్గా లేదు. ఇంకోటి ఏంటంటే 15 ఏళ్ళ సంది గవర్నమెంట్ వారు మాకు చెక్ రూపంలో డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బు ఏదైతే అకౌంట్లో వస్తుందో ఆ లెక్క మాత్రం మాకు ఇంకా అకౌంట్లోకి రాలేదు. సో అదేవిధంగా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగారం విషయం, వెండి విషయం. నేనేం డిమాండ్ చేస్తాను, మా ఫాదర్ చనిపోయిన మా ఫాదర్ ఆయన అమ్మవారికి ఎంత సేవ చేసినారన్నది ప్రపంచానికి తెలుసు, మీ అందరికీ తెలుసు. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పాత్రికేయుల మిత్రులందరికీ, పాత్రికేయుల పెద్దలందరికీ నమస్కారం. సింహవాహిని మహాకాళి దేవాలయంలో గత 2 రోజుల క్రితం దేవాదాయ శాఖ వారు వచ్చి ఈ సంవత్సరం బోనాలు మేము నిర్వహిస్తాం అని చెప్పడం జరిగింది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆదేశాలు ఉన్నందువల్ల మేము కూడా సరే చెప్పాం. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాల, అమ్మవారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరగాలన్న ఉద్దేశంతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలన్న ఉద్దేశంతో సరే చెప్పినాం. అయితే వారితో సంభాషిస్తున్నప్పుడు వారు చెప్పేది ఏంటంటే, డబ్బులు మా దగ్గర ఏం లేవు, మేము ఉట్టి చేతితో వచ్చినాం, కేవలం హైకోర్టు ఆర్డర్ పట్టుకొని వచ్చినాం, ఇక్కడ కలెక్షన్ చేసుకొని బోనాలు నిర్వహిస్తామని వారు చెప్పడం జరిగింది. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వం దీన్ని ఘనంగా చేయాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు డబ్బులు లేవు, ఇక్కడ చందాలు చేసుకొని బోనాలు నిర్వహిస్తామని చెప్పడం మాకు చాలా బాధేస్తుంది. చాలా సంవత్సరాల సంది, దాదాపు 117 సంవత్సరాల సంది లాల్ దర్వాజాలో బ్రహ్మాండంగా బోనాలు నిర్వహించాం. అంటే అంత అప్పటి చరిత్ర నాకు తెలియకున్నా
గత 20-25-30 ఏళ్ళ సంది నేను ప్రత్యక్షంగా ఈ అమ్మవారి సేవలో ఉన్నాను. దినదినాభివృద్ధిలాగా మీకు కూడా తెలుసు, అప్పుడు చిన్న చిన్న టీవీస్ ఉన్నప్పుడు ఇన్ కేబుల్, సిటీ కేబుల్ లైవ్తో స్టార్ట్ అయిన ఈ ఉత్సవాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీ పాత్రికేయ మిత్రులందరూ కలిసి ప్రపంచానికి చూపించే విధంగా ఈరోజు బోనాల సంస్కృతి సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకోవడం మేము ఈ కమిటీ ద్వారా, మా కమిటీ కానీ ట్రస్ట్ కానీ అందరికీ స్థానికులందరూ కూడా దీని అంతటి వైభవంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గతంలో మా నాన్నగారు మహేష్ గౌడ్ గారు ఉన్నప్పుడు దేవాలయం సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ మన ఈ ఉత్సవాల్లో ఆయన ప్రవేశపెట్టి దాన్ని ముందుకు తీసుకుపోయిన సందర్భం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టేట్ ఫెస్టివల్ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు సంది ఎన్నో సంవత్సరాల సంది ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా కావాలా అని చెప్పి ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాలు అడిగి విసిగి తర్వాత ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా చేర్చడం జరిగింది. అప్పటి సంది ఇంకా ఎంతో ఉత్సాహంతో బోనాలు నిర్వహిస్తూ ఉన్నాం. మన లాల్ దర్వాజానే కాకుండా లాల్ దర్వాజా కేంద్రంగా యావత్ హైదరాబాద్ నగరంలో అందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి స్టేట్ ఫెస్టివల్ ఒక కారణమైంది.